సర్వే నంబర్ 175లో గల 2 ఎకరాల 27 గుంటల భూమి ఒంగేటి రామరెడ్డి పేరు మీద పట్టా ఉందని అతని సతీమణి ఒంగేటి అనంతమ్మ అన్నారు. మంగళవారం మెమిన్పేట్ మండల కేంద్రంలో ఒంగేటి అనంతమ్మ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1995 సంవత్సరంలో నా భర్త ఒంగేటి రామరెడ్డి, ఒంగేటి వెంకటమ్మ భర్త అంజిరెడ్డి దగ్గర సర్వే నంబర్ 175లో గల 2.27 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. నా భర్త ఒంగేటి రామరెడ్డి మరణానంతరం అతని పేరు మీద ఉన్న భూమి వారసత్వ ఆస్తిగా అతని భార్య ఒంగేటి అనంతమ్మ పేరు మీద పట్టా కావాల్సి ఉండేది. కానీ నాకు తెలియకుండా మా బావ ఒంగేటి వీరారెడ్డి భార్య ఒంగేటి విశాలాక్షి పేరు మీద 1.14 ఎకరాల భూమి పట్టా ఎలా అయిందో రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగేటి విశాలాక్షి పేరు మీద ఉన్న భూమిని కంకటి రామయ్య కుమారుడు కంకటి నరసింహులకు నాకు తెలియకుండా అమ్మిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న జిల్లా కలెక్టర్ వివరాలను పరిశీలించి నాకు పాస్బుక్ మంజూరు చేశారు. ప్రస్తుతం మెమిన్పేట్ ఎంఆర్ఓ నా పేరు మీద పట్టా పాస్బుక్ వచ్చిన తర్వాత కూడా వేరే వాళ్లపై పట్టా చేయడంలో ఆంతర్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు. రెవెన్యూ జిల్లా అధికారులు మెమిన్పేట్ మండలం దుర్గం చెరువు గ్రామానికి వచ్చి ప్రత్యక్షంగా విచారణ జరిపి నాకు రావాల్సిన భూమిని ఇప్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నా పేరు అనంతమ్మ, దుర్గం చెరువు, మెమిన్పేట్ మండల్, వికారాబాద్ జిల్లా. ఇట్లా మా భర్త పేరు మీదకి వెళ్ళి నాన్రెడ్డి కలెక్టరు నా పేరు మీదకి భూమి మార్చినాక ఇప్పుడున్న ఎంఆర్ఓ మళ్ళీ డిలీట్ చేసిండు. మా బావ భూమి కూడా మాకు వాటకు వచ్చింది కూడా, అది కూడా మా తోటి కోడలికి చేసిండు. వాళ్ళ మీద శ్రద్ధ తీసుకోవాలి. ఎంఆర్ఓ, గిడ్డవారి, ఆడివ్వ అందరు కలిసి మాకు మోసం చేసిండు. నేను ఆత్మహత్య చేసుకునికే ఇది చేస్తున్నాను. మాకు ఎట్లన్నా న్యాయం చేయండి. నీకు ఎంతమంది పిల్లలమ్మా? నా కొడుకు సైనికుడు గోవాలో జాబ్ చేస్తున్నాడు. మాకు ఒక కూతురు మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఏ సర్వే నంబర్ మీద ఎంత భూమి ఉంది? 175 సర్వే నంబర్ మీద మా భర్త 2 ఎకరాలు 27 గుంటలు కొన్నాడు. కొన్నాక ఎకరా 13 గుంటలు నేను అమ్ముకున్నా. ఎకరా 14 గుంటలు నా పేరు మీద నాన్రెడ్డి కలెక్టర్ ఓకే చేసినాక మళ్ళీ ఈ ఉన్న ఎంఆర్ఓ డిలీట్ చేసిండు. మళ్ళీ మా బావ పేరు మీద మా మామ పేరు మీద 2 ఎకరాల 3 గుంటలు, మా బావ పేరు మీద 2 ఎకరాల 3 గుంటలు ఉంటే మా బావ వాట మాకు వచ్చింది. మా బావ ఈసనేమో చిన్నగొల్ల శివకుమార్కి అమ్ముకున్నాడు. అమ్ముకున్నాక మళ్ళీ మా బావ ఈస మాకు వచ్చినప్పుడు పాస్బుక్ ఇచ్చిండు. కానీ వికారాబాదు చిట్టంపల్లి రవిపాటి వారి పానికెక్కిలేనంత మాత్రంలో అది కూడా మా తోటి కోడలికే ఈ ఎంఆర్ఓ గారు చేసిండు. 10 ఏళ్ళ కోళ్ళే కూడా ఏ ఎంఆర్ఓ కూడా ఇట్లా చేయలేడు. ఇప్పుడున్న ఎంఆర్ఓ గిడ్డవారి, ఇప్పుడున్న అడివ్వ వీళ్ళందరూ కలిసి డబ్బులు తిని నా దగ్గర కూడా 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడున్న ఎంఆర్ఓ తీసుకొని నన్ను అందరు మోసం చేసింది. ఎంఆర్ఓ పేరు ఏం పేరమ్మా? ఎంఆర్ఓ పేరు ఫోన్ ఉంటుంది. తర్వాత ఇంకెవరికి ఇచ్చినావు? ఎంఆర్ఓకి ఇచ్చిన, ఎవరికి ఇవ్వలేదు. ఏమంటున్నాడు ఎంఆర్ఓ? కాదు నాతోటి అంటున్నాడు. నన్ను మోసం చేసిండు ఎంఆర్ఓ. పైసలు తీసుకున్నాడు. వాళ్ళు నాకన్నా ఒక డబ్బులు ఇచ్చిండ్రు. నా దగ్గర నేను 1,00,000 ఇచ్చినా, అవతల 2 లక్షలు ఇచ్చిర్రంట. నన్ను మోసం చేసిండు ఎంఆర్ఓ తీసుకున్నాడు. ఇప్పుడున్న గిడ్డవారి, కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురు కలిసి నన్ను మోసం చేసిండు. ఇప్పుడు నీ పేరు మీద భూమి ఎందుకు చేస్తలేడంట? నా భర్తది నాకు చేసిండు నాన్రెడ్డి కలెక్టర్, కానీ నా పేరు మీద కట్ చేసిండు. అవతల డబ్బులు ఇచ్చిండ్రు. నాకు దేవుకి ఇచ్చిండు. నేను 1,00,000 ఇచ్చిన, అవతల 2 లక్షలు ఇచ్చిండు. డబ్బులు ఎక్కించినంత మాత్రాన్ని నీ పేరు తీసేస్తారా? అయితే నా పేరు తీసేసిండు. ఇప్పుడు ఎంఆర్ఓ మాకు మోసం చేసిండు. 10 సంవత్సరాల కోలే కూడా ఏ ఎంఆర్ఓ కూడా ఇది కిరికిర్లు ఉన్నదని ఏ ఎంఆర్ఓ కూడా ముట్టుకోలేడు. 10 సంవత్సరాల కోలే. ఇప్పుడు ఎంఆర్ఓ డబ్బులకు ఆశపడి ఇట్లా చేసిండు. నేనైతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా. ఎంఆర్ఓ పేరు, గిడ్డవారి పేరు, కంప్యూటర్ ఆపరేటర్, ఆడివ్వ అందరు కలిసి ఇట్లా చేసిండు.